తాజ్మహల్ తేజోమహలా కాదా అన్నటువంటిది తేల్చే పని పురావస్తు శాఖ చేపట్టింది. వాస్తవంగా అప్పుడెప్పుడో నేను జెమినీలో ఉన్నప్పుడు మాకు ఇయర్లీ ఇది ఒకటి ఉంటుంది, ఏదైనా టూర్కి పోయి వస్తే ఛార్జీలు కంపెనీ పెట్టుకుంటుంది అనమాట. దాని కింద నేను ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళాను. నేను ఢిల్లీ, రాజస్థాను, పంజాబు, అమృత్సర్ ఇవన్నీ కూడా. అలా వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే ఈ తాజ్మహల్ కూడా చూశాను. నాకేమి ప్రత్యేక అద్భుతం ఏదో జనాలందరూ ఫీల్ అయిపోయి కవులు ప్రేమలేఖలు చెప్పినంత గొప్ప అనుభూతి అయితే కలదు, మంచి ఫీలింగ్ అనిపించింది అంతే. ఆ సందర్భంలో ఈ కింద ఉన్నటువంటి రూమ్స్ కొన్నిటికి తలుపులు వేసి ఉన్నాయి, కొన్నిటికి తీసున్నాయి. అలా తీసున్న ఒక 2-3 రూములకి వెళ్ళి చూశాను. ఏదో చాలామంది అంటూ ఉంటారు కదా కింద ఏదో దేవుడి ఉంటాయి అన్నటువంటిది, కనిపించలేదు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ వ్యవహారం నడిపిస్తున్నటువంటి విష్ణుశంకర్ జైన్ చెప్పేది ఏంటంటే వాళ్ళ తాతగారు ఆగ్రా జడ్జిగా పనిచేశారట. ఆయన పర్సనల్గా రూములు చెక్ చేశారట. అప్పుడు దేవతా విగ్రహాలని, హిందూ దేవి దేవతల విగ్రహాలని కింద గదుల్లో పెట్టేసి ఆ గోడలు ఆర్టిఫిషియల్గా కట్టేశారట. అంటే ఆ ఆర్టిఫిషియల్ గోడల వెనకాల విగ్రహాలు ఉన్నాయి అన్నటువంటిది ఆయన చెప్పుకొస్తుంది. అది ఎంతవరకు వాస్తవమో రాబోయేటటువంటి రోజుల్లో దర్యాప్తులో తేలబోతోంది. తను ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళానని చెప్తున్నాను.